అది రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చామండి మేము. గత 3 సంవత్సరాలుగా ఇదే నోటిఫికేషన్ మీద మేము ప్రిపేర్ అవుతున్నాము. 2020 నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. 2020లో నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఆ నోటిఫికేషన్ వేసింది 2022లో ఏప్రిల్లో వేశారు. మేము నోటిఫికేషన్ పడకముందు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యాము. నోటిఫికేషన్ పడి కంప్లీట్ అయితే 2 ఇయర్స్ పట్టింది. మేము దగ్గర ఈ నోటిఫికేషన్కి 4 ఇయర్స్ అయింది. మేము ఇంకా త్వరలో సెలక్షన్ లిస్ట్ మేము February 14 రోజు రేవంత్ రెడ్డి చేతుల మీద తీసుకున్నాము. ఇంకా వారంలోనో 2 నెలలోనో మాకు కూడా ట్రైనింగ్ పంపిస్తారు అనే ఆశతో ఉన్నాం. మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమి సమాధానం రావట్లేదు. ఏఆర్ సివిల్ వాళ్ళని ఇప్పుడు 21st నుంచి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకెళ్తున్నారు. అదే డిపార్ట్మెంట్లో అదే నోటిఫికేషన్లో అదే ఎగ్జామ్ వాళ్ళతో పాటు మేము రాసాము. మేము వాళ్ళతో పాటే గ్రౌండ్ వెయిట్ కొట్టాము. వాళ్ళతో పాటు అందరు సెలక్షన్ లిస్ట్ వాళ్ళతో పాటే తీసుకున్నాము. సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్, ఐటీ వాళ్ళని వీళ్ళందరినీ ట్రైనింగ్ పంపించి మా టీఎస్ఎస్పీ వాళ్ళకి మాత్రమే మాకు పంపించకపోవడం మాకు కూడా బాధాకరమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ట్రైనింగ్ పంపిస్తారు. ఇప్పుడు 9 months వాళ్ళు ట్రైనింగ్లు ఉంటారు. తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళంతా గ్రౌండ్ కాలేసి 1.5 year టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కాలంటే ఇంకొక 1.5 year వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. 1.5 year అంటే మా 1.5 year మేము సీనియారిటీ మిస్ అవుతాము. ఈ 1.5 year ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే మాకు ఇప్పుడు మేము ట్రైనింగ్కి వెళ్ళాలి. ఏమో ఇప్పుడు బయటికి వెళ్ళి మేము చిన్న వర్క్ చేసాము, ఏదైనా అయ్యిద్ది, ఏదో చిన్నదేమో దెబ్బ తాకినా ఏదైనా కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు ట్రైనింగ్లో మేము వెళ్ళడానికి వీలుండదు. అందుకే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.5 year ఇంట్లోనే ఉండాలి. 1.5 year ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీకి భారం అందరికీ ఇప్పుడు సటన్ అందరికి 25-26 years అందరికి ఇప్పుడు సంపాదించే ఏజ్లో ఇప్పటికే మేము 4 years నుంచి ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. 4 years మనం ఫ్యామిలీ వాళ్ళు డిపెండ్ అయ్యి ఉండి ఇప్పుడు ఏఆర్సీ సివిల్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎప్పుడు వెళ్తారు, వాళ్ళని పంపించి మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అంటే వాళ్ళతో పాటు మీరు సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళని పంపించడంలో మిమ్మల్ని మంచి కూడా ఏం అన్యాయం అవుతుంది, మిమ్మల్ని మాత్రం ఎందుకు పంపించట్లేదు అంటే ఇప్పుడు గ్రౌండ్స్ ఆల్రెడీ ఎన్హాన్స్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ 13,500 కెపాసిటీ పెంచాలన్నారు. మహా అంటే ఇంకొక 500 to 1000 మెంబర్స్ని అరేంజ్ చేస్తే మేము కూడా వెళ్ళొచ్చు. అంటే గవర్నమెంట్కి తలుచుకుంటే అవుతుంది. అంటే గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పారు, మీకు ఎప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, మీకు ఎప్పుడు అండగా ఉంటామని. అందుకే ఈరోజు ప్రగతి భవన్కి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నాము, సీనియారిటీ పోతాము, మా శాలరీ వాళ్ళతో పాటు మేము జాబ్ రాసినా కానీ వాళ్ళకన్నా మాకు శాలరీ తక్కువ అవుతుంది. ఇప్పుడు 1.5 year మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మేము తర్వాత ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎన్ని రోజులు మమ్మల్ని డ్యూటీ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇదంతా ప్రాసెస్. ఒక్క నోటిఫికేషన్ 5 years మా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎందుకు ప్రిపేర్ అయ్యి మేము ఏం లాభము. ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు పంపించాలన్నా మాకు కూడా ఆశలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో ఒకటి మన పేపర్లో వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నాము, అది చూస్తున్నామని. తర్వాత ఏంటి, ఫస్ట్ ఒక ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది, అందరితో పాటు టీఎస్ఎస్పీ కూడా ట్రైనింగ్ పంపిస్తామని. తర్వాత వచ్చింది వితిన్ ఒక 1-2 hours ఇంకో ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది, టీఎస్ఎస్పీ వాళ్ళు ట్రైనింగ్ లేదని. మొన్న కూడా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి ఫోన్ చేశారంట, టీఎస్ఎస్పీ వాళ్ళని కూడా రమ్మన్నారు. మళ్ళీ ఏమైపోయిందేమో 1-2 గంటల్లో మళ్ళీ మీకు మేము పిలవట్లేదు, ఫస్ట్ ఏఆర్సీ వాళ్ళని పిలుస్తున్నాం అంటున్నారంట. అంటే ఇప్పుడు మహా అంటే ఒక 1000 మందిని అడ్జస్ట్ చేయగలిగితే వాళ్ళతో పాటు మేము వెళ్ళగలుగుతాం. వాళ్ళతో పాటు సేమ్ సీనియారిటీ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మేము జూనియర్ అవ్వాల్సి వస్తుంది, మా శాలరీస్ పోగొట్టే అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు 1.5 year అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. మేము ఇప్పటికే వాళ్ళ మీద ఆధారపడి 26-27 సంవత్సరాలు వచ్చినాయి మాకు. ఇంకెన్ని రోజులు మా పేరెంట్స్ మీద బాధపడాలి. ఇప్పటికి వాళ్ళ ఏజ్ అయిపోతున్నది, మాది మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంతా. ఇప్పుడు మాకంటూ పోతే ఒక స్టైఫండ్ వస్తుంది, మేము కూడా తొందర వెళ్తాం, వాళ్ళకు కూడా ఒక భరోసా అని ఉంటుంది. మేము వెయిట్ చేస్తాం. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మనం ఉండం కదా, ఎవరు మా మీద ఇప్పుడు జాబ్ వచ్చిందని మా రిలేటివ్సే ఎంతోమంది కక్ష పెట్టుకుని ఉంటారు, ఏదైనా కేసు పెడదామని, అది వీడికి జాబ్ రాకూడదని. ఇట్లా మేము ట్రైనింగ్లోకి పోయామంటుకో ఇవన్నీ ఏ తలనొప్పి ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సి వస్తుంది, గెలకాలి వాని గెలకాలి అని మా మీద చాలా కళ్ళు ఉన్నాయి. సో పంపిస్తే అంతా అయిపోద్ది కదా, వాళ్ళతో పాటే కదా మేము కూడా సెలెక్ట్ అయింది. వాళ్ళతో పాటు పంపిస్తే మాకు గవర్నమెంట్ మీద పక్క నమ్మకం ఉంది. మాకు 1-2-3 days మాకు ఏదో కన్ఫర్మేషన్ ఇస్తారు, మాకు కన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇస్తారని. మాకు ఏం చెప్పకుండా ఎప్పుడు పంపిస్తారో ఏదైనా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా అని ఈరోజు ప్రగతి భవన్కి వచ్చాము, మా బాధలు చెప్పడానికి వచ్చాము. ఎందుకంటే మేము సెలక్షన్ ఆర్డర్ అయ్యి ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు మాకు 1 month వెయిట్ చేయడం మాకు పెద్ద తప్పు లెక్క. కానీ ఏదో ఒకటి తెలిస్తే వెయిట్ చేయగలుగుతాం, ఏం తెలియకుండా ఎన్ని రోజులు ఇప్పుడు గాల్లో జీపం పెట్టి ఎన్ని రోజులని చూడగలుగుతాము. సెలక్షన్ ఆర్డర్ వాళ్ళతో పాటు సెలెక్ట్ అయినా కూడా మమ్మల్ని కూడా పంపించాలి కదా అండి. మాకు ఆశ ఉండదా, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ న్యూస్ పేపర్లో రోజు టీవీలో చూసుకుంటే ట్రైనింగ్కి వెళ్తున్నారు, మీ పిల్లలు వెళ్ళారా, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు అంటే వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది కదా అని మా బాధ. వాళ్ళతో పాటు సెలెక్ట్ అయ్యాం కదా అని. అదే అండి. థ్యాంక్ యూ.